హాయ్ హలో నమస్తే అండి. నేను మీ శ్రీ పల్లవి. ఈ వీడియోలో హ్యాండ్స్ అటాచ్ చేస్తామైతే చూపిస్తున్నానండి. దీనికి బార్డర్ వచ్చింది, హ్యాండ్స్కి ఇలా బార్డర్ వచ్చిందనమాట. లైనింగ్ అతుకులేసి తిరగేస్తామంటే ఏంటో కొంతమందికి తెలియట్లా. ఇలాగా కరెక్ట్గా ఏ షేప్లో అయితే కట్ చేసుకున్నామో ఇది ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్ అంటే ముందు సైడ్కి వస్తుంది అనమాట. బ్లౌజ్ వేసుకుంటే ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ సైడ్. ఇలా చూసుకుని మీడియం కుట్టు పెట్టి రెగ్యులర్గా మనం కుడతాం కదా, కొంతమంది పైపింగ్ అయితే వద్దంటారండి. ఇలా మీడియం కుట్టు పెట్టి ఇలాగ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అట్లాగే నెక్స్ట్ ఇంకో హ్యాండ్ కూడా తిరగబోర్ల రాకుండా రావాలంటే మనకి ఇప్పుడు అతుకులు వేసుకున్నాం కాబట్టి మనకు తెలుస్తుందండి. కానీ లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు తెలియదు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. అందుకని ఇలా తీసుకుంటాం కదా. ఇది బ్యాక్ పార్ట్కి అయితే ఇలా గుర్తు వస్తుంది చూడండి. ఇలాగ షేప్ వచ్చేలా కట్ చేసుకున్నాను నేను. బ్యాక్ పార్ట్ క్లియర్గా తెలుస్తుందా? బ్యాక్ పార్ట్కి ఇలాగ షేప్ వచ్చేలా కట్ చేసుకున్నాను. దాన్నే ఇలాగ ఇంకొక హ్యాండ్ది కూడా అలాగే పెట్టుకోవాలి. ఇదిగోండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చూసుకోండి. ఇట్లా బ్యాక్ పార్ట్కి నేను స్ట్రైట్గా కట్ చేసుకుంటాను అనమాట. ఫ్రంట్ పార్ట్ లోతు తీస్తాం కాబట్టి ఇది బ్యాక్ పార్ట్ మనకు ఒకే సైడ్ వచ్చేలాగా ఇలా పెట్టుకుని ఇలా స్టిచ్చింగ్ చేయాలి అండి. కొంతమంది హెమ్మింగ్ వద్దు మాకు అంటారు, కొంతమంది హెమ్మింగ్ కావాలంటారు. ఇది హెమ్మింగ్ అవసరం లేకుండా లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తామన్నమాట. ఇప్పుడు వర్కర్స్ కూడా సరిగ్గా లేరు కాబట్టి దీన్ని మ్యాక్సిమం హెమ్మింగ్ లేకుండానే చేస్తున్నాను. ఇలాగ అతికేసుకున్న తర్వాత ఈ క్లాత్ని మొత్తం ఇలా తిరగేయాలండి. కొంతమంది స్టిచ్చింగ్ కనపడకుండా ఏం చేస్తారంటే ఇలా తిరిగేసిన తర్వాత లైనింగ్ మీద వేసుకుంటారు, కుట్టు ఇటు సైడ్కి వేస్తారనమాట. నేను క్లాత్ కదలకుండా ఉంటుంది అని చెప్పి బార్డర్ ఉన్న వైపే స్టిచ్చింగ్ వేస్తానండి. సరి చేసుకుంటూ ఉండాలండి, మధ్య మధ్యలో నీట్గా అయితే రాదు. లేకపోతే కావాలనుకుంటే డ్రెస్కి వేసినట్టు డబల్ స్టిచ్ కూడా వేయచ్చు, లేదంటే సింగిల్ స్టిచ్ కూడా వేయచ్చు. మళ్ళీ ఇలా సరి చేసుకుంటాం నీట్గా. ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా అతికేసుకున్న తర్వాత ఇప్పుడు పెద్ద కుట్టు పెట్టుకుని అవుట్ సైడ్ మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా అయితే అటాచ్ చేస్తాక నాకు వర్కర్స్ కావాలని క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను నేను. పీస్ లెక్కను బట్టి మీకు ఛార్జ్ ఉంటుందండి, ప్రైజు. ఆల్రెడీ ఇది ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి లైనింగ్ కనిపిస్తుంది అనమాట. ఇలా పెద్ద కుట్టు పెట్టి ఇలా నీట్గా కుట్టుకోవాలి. ఇలా సాఫ్ చేసుకుంటూ ఉండాలండి. జరిగే క్లాత్ కాబట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలన్నమాట. కొంచెం లూజ్ వచ్చినా ఇది క్లాత్ తిక్కులాగా వస్తుందండి. అందుకే జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలాంటి క్లాత్లు స్టిచ్ చేసుకునేటప్పుడు టైం అయితే కొంచెం ఎక్కువ పడుతుంది, కానీ ఫినిషింగ్ నీట్గా వస్తాయండి. ఇది పైన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా వస్తుంది. బ్లౌజ్ మొత్తం రెడీ అయ్యేపటికి ఇది కొన్ని ఇలా ఉంది. ఇది ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. చూసారు ఎంత నీట్గా వచ్చిందో. ఇలాగే బ్యాక్ సైడ్ పట్టీది కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ పట్టీ కూడా ఆల్రెడీ వీడియో ఎలాగో లెంతీ అయింది కాబట్టి బ్యాక్ సైడ్ పట్టీ కుడతాం కూడా చూపిస్తానండి. బ్యాక్ సైడ్ హెమ్మింగ్ వస్తుంది. ఇలాగ పీసెస్ అటాచ్ చేసుకుని
చివరికైతే రఫ్ కంపల్సరీ చేయాలండి, లేకపోతే ఊడిపోతుంది అన్నమాట. ఇది కూడా ఒకసారి క్లియర్గా చూడండి. ½ ఇంచ్ డిస్టెన్స్ అయితే మనం ఎక్స్ట్రా ఖర్చు ఎంత వదులుకున్నామో ½ ఇంచ్ వదులుకుని ఉంటాం కదా, అంతవరకు అయితే ఇట్లా స్టిచ్ చేసుకోవాలండి. వీడియో లెంత్ అవుతుందని స్కిప్ అయితే చేయకండి. ఇంపార్టెంట్ టిప్స్ అయితే ఉన్నాయి ఇందులో, కంపల్సరీ చూడండి. ఇదిగోండి పైన కుట్టు కూడా నేను బ్లౌజ్ పీస్ మీద వేయట్లేదండి, లైనింగ్ మీదకి వచ్చేలాగా వేస్తున్నాను. ఇదిగోండి లైనింగ్ మీద పడేలాగా వేస్తున్నాను కుట్టు. బ్యాక్ సైడ్ పట్టి హెమ్మింగ్ చేస్తాం కదండి, అదనమాట ఇది. ఇలాగ అయిన తర్వాత మళ్ళీ ఫోల్డింగ్ చేసి కుట్టాలండి. ఇలాగ ఒక ½ ఇంచ్ అయితే ఫోల్డింగ్ చేసి కుట్టాలి. దీనికి ఇలాగా మిడిల్కి ఫోల్డింగ్ చేస్తే మనం ఇందాక ఎక్కడికైతే కుట్టు పెట్టామో పైన కుట్టు అక్కడ పడుద్ది. దీన్ని పైన పెద్ద కుట్టు పెట్టేసుకోవాలండి, ఎందుకంటే హెమ్మింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ జస్ట్ మనకి కరెక్ట్గా వస్తానికి ఇలా బిగ్ స్టిచ్ పెట్టి స్టిచ్చింగ్ చేయాలి. హెమ్మింగ్ చేసుకుంటే మీకు నీట్గా ఉంటుంది. తర్వాత ఈ స్టిచ్ అయితే టాప్ స్టిచ్ రిమూవ్ చేయొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కోసం మన వీడియోని అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి. చూడండి ఎంత ఫినిషింగ్గా వచ్చిందో. ఇది నడుం పట్టి, ఇప్పుడు మనం వేసింది నడుం పట్టి అనమాట. ఎక్కడ పైన అనేది స్టిచ్ కనపడకుండా ఉంటుంది. ఈ టాప్ స్టిచ్ అనేది రిమూవ్ చేసేయండి. థ్యాంక్ యూ.